దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం నుండి చదువుకున్నాం. బెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొక్కి వినండి. ఎలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేస్తారు. సరే, అందరూ ఒకసారి స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ యోవేలు గ్రంథం అనేది చాలా ప్రత్యేకమైన విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. 3వ అధ్యాయం అంటే కానీ విలువైనటువంటి మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఇక్కడ చూసినప్పుడు దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు ఈ యోవేలు ప్రవక్త ద్వారా. ఏమంటున్నాడంటే, పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొక్కి వినండి. ఇలాంటి సంగతి మీ దినాల్లో గాని మీ పితరుల దినాల్లో గాని జరిగినదా అని ప్రశ్నిస్తున్నాడు. ఏదో ఒక సంగతి జరిగింది ఇశ్రాయేల్ దేశం, దాన్ని దేవుడు ఎత్తి చూపుతున్నాడు. 4వ వచనం, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నది, మిడతలు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నది. మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేసినవి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసి. చూడండి, ఇశ్రాయేల్ దేశంలో పంటలు పండినప్పుడు తెగులు వెంబడి తెగులు, తెగులు వెంబడి తెగులు, ఇలా ఒకదాని తర్వాత తెగుళ్ళు వచ్చేసరికి ఏమైంది? ఆ సంవత్సరం పంటలన్నీ సర్వనాశనం అయిపోయాయి. జనులకు ఆహారం లేదు. ఇంకొక మాట చెప్పుకోండి, పశువులకు మేత కూడా లేదు. ఎడ్లు మందలుగా కూడి అల్లాడిపోతున్నాయి అంట. గొర్రెలు, మేకలు, పశువులన్నీ కూడా ఆకలికి వ్యాధం చెందుతున్నాయి. మేత భూములన్నీ కూడా బీడు బారిపోయి, నదులు ఎండిపోయి. ఎందుకు వచ్చింది ఇశ్రాయేల్ దేశంలో పరిస్థితి? గమనించండి, దేవుని ప్రజల మధ్య, దేవుని ప్రజలున్న దేశంలో ఎలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ముందేమనుంది? గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేసి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తిని, పసరు పురుగులు విడిచిన దాన్ని ఇప్పుడు ఒక తెగులు అంటే పంట తట్టుకుంటే, లేదా 2 తెగుళ్ళు వస్తే, తెగులు వెంబడి తెగులు, తెగులు వెంబడి తెగులు, అసలు ఆ పంట ఉంటుందా? పండుతుందా ఆ పంట? దేశం అంతా అలాంటి పరిస్థితులు వచ్చేసి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయని మనం ఆలోచన చేస్తే, దేవుని ప్రజలైన వాళ్ళు ఏం చేశారంటే దేవునికి విరోధంగా పాపం చేయడం ప్రారంభించారు. దేవునిని విడిచిపెట్టి విగ్రహారాధన వైపుకు మరల్చబడ్డారు ఆ దినాలలో. అందుకే దేవుడు ఏం చేశాడు? తన ప్రజలకు బుద్ధి జ్ఞానాన్ని నేర్పడం కోసం ఇలాంటి పరిస్థితి. దేవుడు తన ప్రజలు ఎందుకు శ్రమలను అనుమతిస్తాడంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుని త్రోవను విడిచిపెట్టి తిరుగుతూ ఉంటామో మరలా దేవుని మార్గంలోకి నడిపించడానికి మనకు శ్రమలను అనుమతిస్తాడు. రెండోది, మనం దేవుని మార్గంలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. ఎందుకని? మనల్ని శుద్ధ సువర్ణంగా మార్చడానికి కూడా కొన్నిసార్లు దేవుడి శ్రమలను అనుమతిస్తాడు. హల్లెలూయా. మరి కొన్నిసార్లు ఎందుకంటే పరీక్షగా ఏర్పాటు చేస్తాడు. ఈ శోధనలు ఎదురైనప్పుడు వీళ్ళు నిలబడతారా లేదా దేవుని సన్నిధిలో? ఇన్ని కారణాలు ఉంటాయో మనం ఏదో తెలియక మన ఆలోచన, మన జ్ఞానంతో ఏవేవో ఊహించుకుంటా ఉంటాం. ఇక్కడ దేవుని ప్రజలకు ఎందుకు శ్రమ కలిగిందంటే, వాళ్ళు దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు, సొంత త్రోవల్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇష్టానుసారంగా. అప్పుడు దేవుడు ఏం చేశాడు?
తెగుళ్ళు అనేటువంటి ఆ విపత్తులను పంపించినప్పుడు దేశంలో పంట అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ప్రజలకు ఆహారం లేదు, పశువులకు లేదు, మేత లేదు. ఎక్కడ పెట్టినా శ్రమ శ్రమ శ్రమ. ఇప్పుడు ఈ ఈ శ్రమ కాలంలో మరలా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే చూడండి 5వ వచనం. మత్తులారా మేలుకొని కన్నీరు విడువడి, ద్రాక్షారసం పానం చేయవారులారా రోదనం చేయండి చెప్తున్నాడు ప్రజలతో. ఎంత జరుగుతుంది, ఇంకా మీకు మేల్కొల్పు లేదా? కొంతమంది ఉంటారు జీవితంలో ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి కానీ మొద్దుబారిపోయిన మనస్తత్వం వెళ్ళిపోతా ఉంటాయి. గ్రహింపు లేని స్థితి, వివేచన లేని స్థితి. ఇప్పుడు లోకంలో పాపంలో ఉన్న మనుషులకు వివేచన లేకపోవచ్చు, కానీ దేవుని బిడ్డలైన వాళ్ళు ఆలోచన చేయాలి. ఇలా ఎందుకు జరుగుతుంది గమనించి. దేవుని బిడ్డలు అనేవాళ్ళు వెంటనే నిలబడి దేవుని సార్ ఆలోచించాలి. ఎందుకు ఈ నష్టం, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ వేదన, దీని వెనక కారణం ఏంటి? ఎక్కడన్నా నేను దేవునికి విరోధంగా పాపం చేశాను, దేవునికి విరోధంగా నేను నడుచుకుంటున్నాను. అప్పుడు మనకనేది సత్యం తెలియబడుతుంది. హల్లెలూయా. అట్లా కాకుండా మూర్ఖంగా మొండికి వెళ్ళిపోయాం, అందరికి జరుగుతుంది మనకి జరుగుతుంది కాదు. మనం యేసుక్రీస్తు అనే నిజ దేవుడిని నమ్ముకున్నాం. ఆయన అనంత జ్ఞాని యొక్క దేవుడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి కనుక మనం దేవుని సలు ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని మొరపెడతా ఉంటామో అప్పుడు మనకు ఆ గ్రహింపు వస్తుంది. ఇది ఎందుకు, ఇది ఎందుకు వచ్చింది కదా. నిజంగా దేవుడు బయలుపరుస్తాడు. మనకు జరిగిన నష్టం విషయంలో లేకపోతే కలుగుతున్న శ్రమ విషయంలో మనం దేవుణ్ణి ప్రార్థించడానికి జవాబు అడిగితే ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు. ఇప్పుడు వీళ్ళకి శ్రమ వెంబడి శ్రమ, నష్టం వెంబడి నష్టం జరుగుతూ ఉంటే, మొద్దుబారిపోయిన మనస్తత్వంతో ఉంటే దేవుడు అంటాడు మత్తులారా మేల్కొని కన్నీరు విడవండి, ఓ ద్రాక్షారసం పానం చేసి రోదనం చేయండి. రోదనం చేయి అంటాడు. పెనిమిడిపోయిన యవనరాలు గోనె పట్ట కట్టుకుని అంగలార్చినట్లు నీవు అంగలార్చును. దేవుని బిడ్డలం ఆలోచన చేద్దాం. మన కుటుంబాల్లో కానీ మన జీవితాల్లో కానీ కొన్నిసార్లు పరిస్థితులు తారుమారైపోతాయి, తలకిందులైపోతాయి. అప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్న మన ద్వారా మన ఇంట్లో గొప్ప విడుదల అనేది కలగాలి. హల్లెలూయా. ఇక్కడ ఇంత పరిస్థితులు ఎదురైతే రాజులు, ప్రజలు, అధిపతులు అందరూ కూడా ఎట్లయిపోయారంటే స్తబ్దమైపోయారు. అసలు అర్థం కావట్లేదు వాడికి ఎందుకు ఇలా జరిగింది, ఈ పరిస్థితులు ఎందుకు ఇలా అయిపోయింది. మన దేవుడు నిజమైన దేవుడు, సత్యవంతుడు ఇదే ఉన్నారు కానీ వాళ్ళ ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తా ఉంటారు. ఒక్కరోడు అన్నాడు, అలా ఎందుకు మా ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా శ్రమలు వస్తాయి. జరిగింది ఏంటంటే మొదట వాళ్ళ నాన్నగారు బాగా చనిపోయారు, ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి బాగలేదు, ఇప్పుడు వాళ్ళ అన్నగారికి బాగలేదు, వాళ్ళ భార్యకి బాగలేదు. ఇట్లా అంటాడు కుర్రోడు. ఏంటన్నా మాకు, నేను చెప్తాను, కోపడ్డే చెప్తాను, కూర్చొని ప్రార్థన చేసుకుని ఆలోచన చేసుకో. దేవునికి మీరు ఎంత నమ్మకంగా జీవిస్తున్నారు, ఎక్కడైనా పొరపాట్లు జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశంలో జరిగినటువంటి పొరపాటులను బట్టి, దేవుని మార్గాన్ని విడిచి వాడు చేసిన పాపాన్ని బట్టి ఈ పరిస్థితులు అనేవి వాళ్ళకి ఎదురయ్యి శిక్షించాడు దేవుడు. శిక్షించిన దేవుడు శిక్షలోనే వాళ్ళని వదిలిపెట్టలేదు, కానీ ఆ శిక్షను తప్పించుకొని మరలా తిరిగి ఆశీర్వదించబడే మార్గాన్ని కూడా దేవుడు చూపించాడు. హల్లెలూయా. మన దేవునికి ఉన్న మంచితనం ఏంటో తెలుసా? ఆయన దేవుడు తండ్రి, దేవునిగా శిక్షిస్తాడు, న్యాయం తీరుస్తాడు, కానీ తండ్రిగా కూడా ప్రేమిస్తాడు. అది మనం మర్చిపోవాలి. యేసయ్య దేవుడు, రెండోది ఆయన ప్రేమ కలిగిన మంచి తండ్రి. ఆ ప్రేమ కలిగిన తండ్రి వాళ్ళని ఆ శ్రమలోనే విడిచిపెట్టకుండా ఆ శ్రమలో నుండి బయటపడే మార్గాన్ని కూడా
చూపిస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే చూడండి, 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా. దేవునిగా శిక్షించాడు, న్యాయాధిపతిగా శిక్ష వేశాడు, కానీ పరలోకపు తండ్రిగా ఆయన మార్గం చూపుతున్నాడు. తన ప్రజల్ని శ్రమల మధ్య శ్రమ పెడతాడు, బుద్ధి నేర్పుతాడు, కానీ అక్కడి దేవుడు వదిలిపెట్టాడు. కానీ ఆ శ్రమలో నుంచి బయటికి రావడానికి మార్గం చూపుతున్నాడు. ఇప్పుడైనా ఇంత జరిగిందిగా, తెగులు వెంబడి తెగులు వచ్చి ఆ శ్రమ వెంబడి శ్రమ కలిగి సమస్తం నష్టపోయి ఆహారం కరువయ్యి మేత లేక అల్లాడిపోతున్నారు అని అంటాడు. ఇప్పుడైనా, ఇంత జరిగిన తర్వాత అయినా మీరు ఉపవాసం ఉండండి, ఇప్పటికైనా మీరు ఉపవాసం ఉండండి, కన్నీరు విడండి, మనస్ఫూర్తిగా తిరిగి నా దగ్గరకు రండి, మరలా మీ పరిస్థితులన్నీ నేను మార్చగలుగుతాను. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. సమస్తము ఆయన స్వాధీనమందు, ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. కరువు వచ్చిందా? సమస్తం నష్టమైందా? బీడు బారిపోయినాయా? మేత భూములు ఎండిపోయినాయా? నదులు ఎండిపోయినాయా? ఎట్టుపట్టిన కరువ? దేవుడు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా సమృద్ధిలోనికి తేగల దేవుడు. అందుకే అంటున్నాడు ఇప్పుడైనా. ఆలోచన చేయండి మీ కుటుంబాల్లో పరిస్థితులు. ఒకవేళ తారుమారైపోయి తలకిందులు అయిపోయి దెబ్బతినిపోయినాయో అంటాడు యేసు ప్రభు, ఇప్పుడైనా. ఇదిగో ఈ ఉపవాస దినం నుంచే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు, తిరిగి నా దగ్గరకు రండి, మీ పరిస్థితులు మారవని ఎవరు చెప్పారు? హల్లెలూయా. రెండు చేతులైతే హల్లెలూయా. అక్కడ చదువుతాను చూడండి, ఆ మాట ఉంటుంది 13 నుంచి, 2వ అధ్యాయం 13 నుంచి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపకుడు కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపకుడు మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహించు. ఆ మాట చూద్దాం. చూడండి, అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? హల్లెలూయా. చిన్న మాట, విలువైన మాట. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలుగుతాడు? నీ పరిస్థితులు మారవని ఎందరో అనొచ్చు, కానీ దేవుడు అంటాడు, దేవుడు ఏమంటాడు? అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? చాలా మంది మన జీవితాలను చూసినప్పుడు, మన పరిస్థితులను చూసినప్పుడు ఏమనుకుంటారంటే, ఇక ఇంతే, వీళ్ళు లేవలేరు, వీళ్ళ పరిస్థితులు ఎలా అణిగిపోవటమే. కానీ దేవుడు అంటాడు మారవని ఎవరు చెప్తారు? హల్లెలూయా. మార్చగల దేవుడు, మార్పునివ్వగల దేవుడు యేసు ప్రభు ఉన్నారు. అందుకే అంటాడు మీరు ఇప్పుడైనా ఉపవాసం. నిజంగా ఉపవాస ప్రార్థన ఎంత శక్తి కలిగిందంటే ప్రపంచ స్థితిగతులను మార్చగలుగుతుంది. హల్లెలూయా. ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు దేవుడు తన హస్తంతోటి ప్రపంచ స్థితిగతులను మారుస్తాడు. దేవుడు ఆలోచన చేయండి. గొప్ప ఆయుధాన్ని ఇచ్చాడు. ఉపవాస ప్రార్థన అనే గొప్ప ఆయుధం మన చేతుల్లో పెట్టాడు దేవుడు. ఈ ఆయుధాన్ని ఉపయోగించుకొని నీ స్థితిగతులు మార్చుకోగలుగుతావు. నీవు నీ కుటుంబం ఏ పరిస్థితుల మధ్య వెళుతున్నావు? నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గరకు వచ్చి కనిపెట్టుకొని ప్రార్థన చేయి. ఎస్తేర్ రాణి ఉపవాసం ఉంటే చరిత్రను తిరగరాయలేదా? హల్లెలూయా. నినివే ప్రజలు ఉపవాసం ఉంటే రాబోతున్న ఉగ్రతను తప్పించుకోలేదా? ఆలోచన చేయి. పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసం ఉండి ప్రార్థించిన ప్రతి వ్యక్తికి దేవుడు తప్పకుండా జవాబిచ్చాడు. అందుకే అదే జ్ఞాపకం చేస్తున్నాడు, వేరొక మార్గం చూపించలేదు సుమాదేవుడు. ఓ ఇశ్రాయేలీయులారా, ఎంత శ్రమ కలిగింది, ఎంత వేదన కలిగింది,
మీరు అల్లాడిపోతున్నారు, ఆహారం లేక పశువులు మూలుగుతూ ఉన్నాయి. నాకు మొరపెడతాను ఈ పశువులు, ఆ మొర నా దగ్గరకు వస్తుంది. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి. అక్కడ చూడండి ఏమంటాడు, పెరివిడిపోయిన యవనరాలు గోనె పట్ట పెట్టుకుని అంగలార్చేటట్లు నా దగ్గర అంగలార్చండి. మనం ఎవరెవరి కాడో కన్నీళ్లు విడుస్తుంటాం, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పుకుంటాం. వింటారు, 10 మందికి చెప్తారు, లేకపోతే అయ్యో పాపం అంటారు, అంతేగా, అంతకు మించి ఏం చేయలేరుగా. కానీ యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మనం వల పోసుకున్నప్పుడు అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మహాప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మహాప్రభు, రాజా 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 రాజాకి రాజువు నీవు, దేవా 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 దేవాకి దేవుడవు. హల్లెలూయా. హాగరు యజమానురాలు వెళ్ళిపోమంది. భర్త కూడా ఏం చేస్తాడు, అబ్రహాం శారం మాటిని పంపించేసాడు. కొడుకుని తీసుకొని ఒక పూట ఆహారం, తిత్తిలో కాసి నీళ్లు పోసి ఇచ్చాడు. అన్నాళ్ళు గుడ్డు చాకరీ చేసింది ఇంట్లో. అబ్రహాం కుమారుడు అన్నది ఇంత చేసిన ఆమెకి అంత ఆహారం అంత నీళ్లు పెట్టేసి పంపించేస్తే ఆమె బెయేర్షెబారణ్యంలో వెళ్ళిపోయింది. ఆ నీళ్ళు అయిపోయి, ఆహారం అయిపోయింది, పిల్లవాడు నీరసించి చావు బతుకుల మధ్యకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏం చేయాలి అర్థం కాదు. హాగర్ ఎవరు చెప్పుకుంటే బాధ జరుగుతుంది, నా అని చెప్పుకునే వాళ్ళు లేదు. కొన్నిసార్లు ఉండరండి నా అని చెప్పుకోవడానికి, కడుపులో బాధ చెప్పుకోవడానికి కొన్నిసార్లు మనుషులు కూడా దొరకరు. ఇప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా, కుమారుడిని నేను మరణం చూడలేనని పొద కింద పడేసి వింటి వేత దూరం, అంటే చాలా దూరం వెళ్ళిపోయి, బైబిల్లో ఉంది, ఎలుగెత్తి ఏడుస్తుందంట. హల్లెలూయా. ఎట్లా ఏడుస్తుంది? ఎలుగెత్తి ఏడుస్తుంది. గుర్తుపెట్టుకొని మన స్థితిగతులు మార్చగలవాడే సూప్రభు. ఈ మాట మీరు నమ్మండి. ఏ స్థితికైనా చాలిన నీ కృప, నా పరిస్థితులన్నీ మార్చెను నీ కృప. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మన స్థితిగతులను మార్చగల దేవుడు. నమ్ముతారు? యేసు ప్రభు నమ్మండి, స్థితిగతులను మారుస్తాడు. అయితే ఆయనలో మనం నిలకడగా ఉండాలి. అర్థమైందా? ఆషామాషిక కాదు, అలాంటప్పగా కాదు. యేసుక్రీస్తులో నిలకడగా ఉండి మనం ఆయన కోసం పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటే మన స్థితిగతులను ఆయన మారుస్తాడు. హాగరు నిర్ణయించుకుంది దేవుని కోసం బ్రతకడానికి. అందరూ వదిలేసిన ఆమె ఎలుగెత్తి ఏడుస్తుంది. ఎక్కడ? దేవుని సన్నిధిలో ఏడవటం ప్రారంభించింది. హల్లెలూయా. ఎలుగెత్తి ఏడుస్తా ఉంటే దేవాది దేవుడు ఆకాశమందు ఆలకించుతున్న తండ్రి ఆమె కన్నీటిని చూశాడు, ఆమె వేదనను చూసి దిగి వచ్చాడు. ఆగరు నీకేం వచ్చింది? ఆగరు హల్లెలూయా. మార్చగలడని ఏమనుంది ఇక్కడ? అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? నిన్ను దేవుడు అనుగ్రహించడని, నీ స్థితిగతులు మార్చలేడని ఎవరు చెప్తారు? ఎప్పుడైతే దేవుని వైపు చూసి ఆమె కన్నీరు విడిచి ప్రార్థించిందో దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి దిగొచ్చాడు. ఆమె బతికి నా కుమారుడు బతికాడు. వాళ్ళ స్థితిగతులు మారిపోయినాయి అంతే. హల్లెలూయా. దేవుడు వాళ్ళ కోసం నీటి ఓటను పుట్టించినప్పుడు బైబిల్లో ఉంది, ఆ ఓట దగ్గరే ఆమె గుడారం వేసుకొని, బైబిల్లో ఉంది, హాగరు కుమారుడు ఇష్మాయేలు పెద్దవాడైనప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఆమె ఐగుప్తుకు వెళ్ళి పెండి కుమార్తెను తీసుకొచ్చి వివాహం చేస్తే అతని గర్భంలో నుంచి అంట 12 మంది రాజులు ఉదయించారంట. హల్లెలూయా. హల్లెలూయా. నీ స్థితిగతులు మారవని ఎవరన్నారు? ఎవరన్నారు? దేవుడు మార్చలేడని ఎవరైనా చెప్పగలుగుతారా? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు యేసు చెంతకు రండి. యేసయ్య నిజమైన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, సజీవుడు. తెలుసు కానీ రాలే.
మనకున్న దౌర్భాగ్య స్థితి ఏంటంటే యేసయ్యే దేవుడు, నిజ దేవుడు అని తెలుసు కానీ రా వచ్చి ప్రార్థించ ఉపవాసం ఉండాలి. కన్నీరు విడవండి. ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీళ్లు విడవండి. ఇంకా ఏమని చెప్తున్నాడంటే చూద్దాం. 16వ వచనం, 15. సియోనులో బాకా ఓదండి, ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రత దినం నియమించి ప్రకటన చేయండి, జనులను సమకూర్చండి, సమాజ కుటుంబం ప్రతిష్ఠించండి, పెద్దలను పిలిపించండి, చిన్నవారిని స్తన్యపానం చేయి, బిడ్డలను తోడుకొని రండి, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అందరూ రావాల్సిందే. హల్లెలూయా. వ్రత దినం, ఉపవాస దినం ప్రకటించండి. ఇశ్రాయేలీయులారా, మీ దేశంలో పరిస్థితులు మారాలంటే పిలిపించండి, అందరిని మందిరానికి పిలిపించండి, అందరూ గ్వాని పట్టుకట్టుకుని ఉపవాసం అని అంటాడు. దైవజనులారా, మీరు కూడా ప్రజల నిమిత్తం ఉపవాసం, మంటపానికి బలిపీఠానికి మధ్యలో నిలవబడి మీరు ప్రజల నిమిత్తం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు వాళ్ళకి వినపడ్డాయో, దేవుని స్వరం వాళ్ళకి వినపడ్డదో, దేవుని వర్తమానం వాళ్ళ దగ్గరకు వచ్చిందో, అప్పుడు సేవకులు, ప్రజలు అందరూ కలిసి దేవుని మందిరానికి వచ్చారు. ఎవరికి వాళ్ళే గోనె పట్టలు కట్టుకున్నారు, తల మీద ధూళి పోసుకొని ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ప్రజలు అక్కడ నిలవబడి ప్రార్థన చేస్తున్నారు. సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థన అట్లా నిలబడి దేవుని తట్టు, దేవా నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళని కనికరించవా? నువ్వు కనికరించకపోతే అన్యజనులు ఏమనుకుంటారు వీళ్ళ గురించి అని ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించారో, దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఆ ప్రార్థన ఆలకించినప్పుడు మరలా తిరిగి దేశంలో వర్షాలు ప్రారంభమయ్యాయి. హల్లెలూయా. ఎండిపోయిన నదులన్నీ తిరిగి పారుతున్నాయి, బీడుబారిపోయిన భూములన్నీ తిరిగి పచ్చకతో నింపబడుతున్నాయి, పాడైపోయిన పొలాలన్నీ కూడా తిరిగి పచ్చబడి దేశమంతా సుభిక్షంతో ఉంది. దేవుడు అంటారు, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు చేసిన యెహోవాను మీరు స్తుతిస్తారు. హల్లెలూయా. రెండు చెప్పులే హల్లెలూయా. ఇంకా ఏమంటాడు తెలుసా? మీరు కోల్పోయిన సంవత్సరముల పంటంతా నేను తిరిగిస్తా, నా జనులు ఇక ఎన్నటికి సిక్కునందరు. హల్లెలూయా. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ హల్లెలూయా. దేవుడి సంఘం ఆలోచన. దేవుడు అంటాడు, మీరు కడుపారా తిని తృప్తి పడు. నాళ్ళు మీరు కరువులు అల్లాడిపోయారు కదా, వేదనల మధ్యలో ఉండిపోయారు కదా, నా వైపు తిరిగి ఉపవాసం ఉండి నా మాట విన్నారు. మీరు ఇప్పుడు, ఒకప్పుడు వెనక మీరు ఇన్ని శ్రమల పాలయ్యారు, కానీ మీరు ఇప్పుడు విన్నారు, నా మాట విని నా తట్టు తిరిగారు, ఉపవాసం ఉన్నారు, సన్నిధికి వచ్చి కన్నీళ్లు విడిచి నా తట్టు తిరిగి మీ జీవితాలను నాకు సమర్పించుకున్నారు. కాబట్టి నేను మరలా తిరిగి సమృద్ధినిస్తా, నా జనులైన మీరు ఎన్నటికీ సిగ్గుపడరు. ఇన్నాళ్ళు సిగ్గుపడ్డారు, ఇక మాత్రం మీరు సిగ్గుపడే పరిస్థితులు ఉండవు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఇశ్రాయేలు దేవుని మాట వినక, దేవుని మార్గాన్ని విడిచి లోకంతో తిరిగి, అపవాది మాటలు విని విగ్రహారాధనతో తిరిగి తమ జీవితాలను, దేశాన్ని అంతా పాడు చేసుకొని నష్టపోయారు. అంత నష్టపోయి నాశనం అయిపోయినప్పుడు దేవుడు మరలా మాట్లాడాడు, దయ చూపాడు. ఎప్పుడైతే మాట్లాడాడు, ఆ మాట విన్నారు. ఈరోజు మనుషులతో కూడా చాలా సార్లు దేవుడు మాట్లాడతాడు, గ్రహించుకోరు. వినే చెవి ఉండదు, చూసే కన్ను ఉండదు, గ్రహించి మనస్సు, హృదయం ఉండదు. ప్రతి మనిషితో దేవుడు మాట్లాడుతాడు. ఇది నిజం, ఇది అబద్ధంగా. ప్రతి మనిషితో యేసయ్య మాట్లాడుతూనే ఉంటాడు. కానీ దైవ స్వరాన్ని మనం పెడచెవిని పెట్టి మూర్ఖత్వంతో మన ఆలోచనలు మనం వెళ్ళిపోయి నష్టపోతాం. ఈరోజు దేవుని బిడ్డలు కూడా అండి, ఈరోజు దేవుని బిడ్డలు కూడా అన్యులు కాదు సుమ, దేవుణ్ని ఎరిగి యేసుక్రీస్తుని ఎరిగిన బిడ్డలు కూడా ఆయన స్వరం మనం వెనువెంట వినబడుతూ ఉన్నా లక్ష్య పెట్టకుండా వెళ్ళి సొంత మార్గంలో ఎంత నష్టపోతాం.
దేవుడితో మాట్లాడుతలేదు. చెప్పండి, దేవుడు ఎవరితో మాట్లాడుకున్నాడు? కానీ వినము, గ్రహించం, అక్కడ నష్టపోదు. కానీ మరలా ఇశ్రాయేలీయులు విన్నారు. విని తమ తప్పులు తాము తెలుసుకొని రాజు ప్రజల సమస్తం దేవుని తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు బాని పట్టు పెట్టుకొని పరిస్థితులన్నీ మారిపోయి తిరిగి సమృద్ధితోటి ఆశీర్వాదంతో నింపబడినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నా జనులైన మీరికి అన్నటికీ సిగ్గుపడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్థితిగతులు మార్చి మన పరిస్థితులను చక్కపరచగలిగిన యేసు ప్రభు ఉన్నారు. అయితే ఆయన అనేది ఒకటే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ నా దగ్గరకు రండి. ఈ పిలుపుని ఎంతమంది అందుకొని వాక్యంగా తీసుకోవాకండి. దేవుని పిలుపుగా తీసుకోండి ఈ మాట. దేవుడి మాటలు ఫలింపు చేయను గాక. ఆమేన్.